కరీంనగర్ నగర నడిబొడ్డున నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ తల్లి విగ్రహం మరియు అత్యాధునిక వసతులతో ఈ భవనం ముస్తాబైంది. సంక్రాంతి పండుగ కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ శాఖలన్నీ ఇకపై ఒకే గొడుగు కిందకు రానున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు పాలన మరింత చేరువ కానుంది. కొత్త భవనం ప్రారంభమయ్యాక 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలను అక్కడే నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి కొత్త బిల్డింగ్ కోసం పాత కలెక్టరేట్ను పూర్తిగా కూల్చాలని భావించినప్పటికీ R&B ఇంజనీర్ల నివేదికతో నిర్ణయం మారింది. ఆ భవనం మరో 30 ఏళ్లు పటిష్టంగా ఉంటుందని తేల్చడంతో దాన్ని ఇతర ప్రభుత్వ అవసరాలకు వాడాలని కలెక్టర్ నిర్ణయించారు. 2021 డిసెంబర్లో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు 4 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు పూర్తి కావడంతో జిల్లా యంత్రాంగం మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.